వెల్కమ్ టు తెలుగు విద్యాలయం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వెలాసిటీ డయాగ్రామ్స్ ఎలా గీయాలో తెలుసుకుందాం. ఇప్పుడు స్కేల్ 10 మీటర్ పర్ సెకండ్ని 1 సెంటీమీటర్ అనుకుందాం. 1 సెంటీమీటర్ అనుకుందాం. ఇప్పుడు లైన్ ఏబి ఈ 3 సెంటీమీటర్స్, యూ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్. దీన్ని ఏబి అనే పాయింట్తో డినోట్ చేసి ఈ డిస్టెన్స్ని యూ అంటాం. ఇది ఇనిషియల్ వెలాసిటీ. త్రీ సెంటీమీటర్స్. ఆల్ఫా యాంగిల్తో 30 డిగ్రీస్తో ఒక లైన్ గీసుకోండి. B1 60 సెంటీమీటర్స్తో ఇది నార్మల్గా 60 సెంటీమీటర్స్ పెట్టాలా, బట్ ఇక్కడ నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను, జస్ట్ 6 సెంటీమీటర్స్ పెట్టాను. B1 60 సెంటీమీటర్స్. ఇప్పుడు జాయిన్ A అండ్ పాయింట్ C. ఏబి లైన్తో ఒక స్ట్రైట్ లైన్ గీయండి. మరియు సి పాయింట్ నుంచి పైన పర్పెండిక్యులర్గా ఒక లైన్, ఆ జాయినింగ్ పాయింట్ని ఇక్కడ సి అని, అక్కడ ఈ అని డినోట్ చేయండి. ఈ రౌండర్ ఇక్కడి నుంచి అక్కడ సి పాయింట్ వరకు పెట్టి ఒక ఆర్క్ గీసుకోండి. జస్ట్ నేను అజ్యూమ్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు సి పాయింట్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందాం. ఆ రెండు జాయిన్ అయిన పాయింట్ డి అనుకుందాం. ఇప్పుడు ఆ డిని ఏని జాయిన్ చేస్తాం. ఇప్పుడు డిని బిని కూడా జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఏ నుంచి అలా స్ట్రైట్ లైన్ ఒకటి, కింద పాయింట్ డి నుంచి ఒక స్ట్రైట్ లైన్, ఆ రెండు జాయిన్ అయిన పాయింట్ని ఇక్కడ డి అని, అక్కడ ఎఫ్ అని డినోట్ చేస్తాం. ఈ యాంగిల్ బీటా పై టీటా V1 VF1 VW1 it's VW2 VF2 V2 VR2 VR1. ఈ లెటర్స్ అన్ని డినోట్ చేసుకోండి. మన తెలుగు విద్యాలయం ఛానల్ని యూట్యూబ్, ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో ఫాలో కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.